టెట్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. ఈ క్రింది వానిలో సరికాని చేతను గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. భారమితి పీడన వ్యత్యాసం ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. భారమితి అంటే వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు భారమితిని. మిగిలినవి కూడా సరైనవి. తలతన్నిత, క్యాసనలేఖిత, అదేవిధంగా బెర్నౌలి సూత్రం ఆధారంగా విమానం అనేది పనిచేసిన విమానాలను ఎగురుతాయి. ఇంకా పాస్కల్ సూత్రం ఆధారంగా హైడ్రాలిక్ బ్రేక్లు పనిచేస్తాయి. తర్వాత ప్రశ్న, సాధారణంగా పిలువబడే తెగిపడిన చుక్కలు క్రింది వానిలో. సాధారణంగా పిలువబడే తెగిపడిన చుక్కలు ఉల్కలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో అస్పష్ట నీడలను ఏర్పరచు పదార్థం క్రింది వానిలో. అస్పష్ట నీడలను ఏర్పరచు పదార్థం పాలిథిన్ కవర్. తర్వాత ప్రశ్న, గాజు దిమ్మె వల్ల కాంతి పొందే విచలన కోణం క్రింది వానిలో. 0 డిగ్రీ. తర్వాత ప్రశ్న, ఒక బంతి యొక్క వడి సగమైన దాని యొక్క గతిశక్తి ఏమవుతుంది? 4వ వంతు అవుతుంది గతిశక్తి అనేది. తర్వాత ప్రశ్న, ఇంటిలో వాడే విద్యుత్ ఫీజు యొక్క లక్షణం ఏమిటి? ఇంటిలో వాడే విద్యుత్ ఫీజు యొక్క లక్షణం తక్కువ ద్రవ్యభవన స్థానం కలిగిన సన్నని తీగ. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో త్వరగా మండే పదార్థం కానిది. మైనం. త్వరగా మండే పదార్థం కానిది ఏదంటే మైనం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో పదార్థ ధర్మాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. ప్రవాహాలకు నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది, ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. వాయువుల ఘన పదార్థాల కంటే వేగంగా వ్యాపిస్తాయి, అదేవిధంగా ఘన పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది, అదేవిధంగా ద్రవాలు మరియు ఘన పదార్థాలు సంపీడ్యం చెందవు. థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న, CuO+H2 గివ్స్ రైస్ Cu+H2O. ఈ చర్య అనేది రెడాక్స్ చర్య. తర్వాత ప్రశ్న, మెండలీఫ్ ఊహించబడిన యాకాబోరాన్ అది కనుక్కోబడిన తర్వాత దాని పేరు ఏమిటి? యాకాబోరాన్ పేరు స్కాండియం. తర్వాత ప్రశ్న, అధిక చర్యాశీలత గల లోహాల ధర్మాలకు సంబంధించి అసత్యవాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. సోడియం అధిక ఆక్సిజన్ సమక్షంలో సైతం పెరాక్సైడ్ని ఇవ్వదని ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. ఇస్తుంది. మిగిలినవి కూడా సరైనవే. పొటాషియం నీటి ఆవిరితో చర్య జరిపి హైడ్రోజన్ స్థానభ్రంశం చెందిస్తుంది, అదేవిధంగా సోడియం విలీన బలమైన ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ స్థానభ్రంశం చెందిస్తుంది, అదేవిధంగా పొటాషియం చల్లని నీటితో చర్య జరిపి హైడ్రోజన్ను స్థానభ్రంశం చెందిస్తుంది. తర్వాత ప్రశ్న, మొక్కజొన్న పత్రంలోని ఈనెల వ్యాపనం. మొక్కజొన్న పత్రంలోని ఈనెల యొక్క వ్యాపనం సమాంతర ఈనెల వ్యాపనం. తర్వాత ప్రశ్న, విట్టేకర్ 1969 ప్రకారం ప్రతిష్టా రాజ్యంలోకి చేర్చబడిన జీవులు క్రింది వానిలో. కేంద్రకాలు ఉన్నవి, అదేవిధంగా ఏకకణ జీవులు. కేంద్రకాలు ఉన్నవి, ఏకకణ జీవులు. తర్వాత ప్రశ్న, కాండం చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణాలు. కాండం చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణాలు క్రింది వానిలో. పార్శ్వ విభాజ్య కణావళి. తర్వాత ప్రశ్న, హృదయ స్పందనను రక్తంలో చక్కెర శాతాన్ని పెంచే హార్మోన్ ఏది? అడ్రినలిన్. హృదయ స్పందనను రక్తంలోని చక్కెర శాతాన్ని పెంచే హార్మోన్ ఏదంటే అడ్రినలిన్. తర్వాత ప్రశ్న, పొలం గట్టిగా ఉండడానికి, నేలలోని నైట్రోజన్ నిల్వలను పెంచడానికి రైతులు నాటే మొక్కలు క్రింది వానిలో. గ్లైరీసీడియా మొక్కలు. గ్లైరీసీడియా. తర్వాత ప్రశ్న, నమీబియా సముద్ర తీర ప్రాంతంలో
హైడెన్ సూల్జ్ కనుగొన్న అతిపెద్ద బ్యాక్టీరియా? థియోమార్గరిటా. తరువాయి ప్రశ్న, దృఢస్థరంలో కనుపాపకు ముందుండే పరిశుభ్రమైన కిటికీ వంటి భాగాన్ని ఏమంటారు? శుక్లపటలము అంటారు. తరువాయి ప్రశ్న, జంతువులు గాలిని కలుషితం చేస్తుంటే మొక్కలు దానిని శుభ్రపరుస్తాయి అని తెలిపిన శాస్త్రజ్ఞుడు? ప్రిస్ట్లీ తెలిపారు. తరువాయి ప్రశ్న, F1 సంతతికి వాటి అంతర్గత సమయుగ్మ జనకులతో జరిగే సంకరణాన్ని పరీక్షా సంకరణం. తరువాయి ప్రశ్న, క్రియాత్మక జన్యువులను శుక్రకణాలు లేక స్త్రీ బీజకణాల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా చేసే జన్యుచికిత్స? బీజకణ శ్రేణి జన్యుచికిత్స. తరువాయి ప్రశ్న, జీవ ఇంధనం తయారీకి ఈ మొక్క విత్తనాలను ఉపయోగిస్తారు? జట్రోపా మొక్క యొక్క విత్తనాలను ఉపయోగిస్తారు జీవ ఇంధనం తయారీకి. తరువాయి ప్రశ్న, కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తల క్రింది వానిలో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? స్లేడన్ మరియు స్వాన్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు కణ సిద్ధాంతాన్ని. మెథడాలజీ. ధ్వని ఒక శక్తి స్వరూపం. దీన్ని నిరూపించుటకు నీవు చేసిన ప్రయోగాన్ని వివరింపుము. ఈ ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని పరీక్షించింది. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. తరువాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో ఒకటి మౌలిక ప్రక్రియా నైపుణ్యం? రాబట్టడము లేదా నిర్ధారించడం అనేది. తరువాయి ప్రశ్న, ఒక పరీక్షాంశం యొక్క అంశ విచక్షణ విలువ 0.6 అయిన ఆ అంశం యొక్క స్థాయి సగటు స్థాయి. తరువాయి ప్రశ్న, జీవశాస్త్ర స్పెసిమెన్లను ప్రయోగశాలలో దీర్ఘకాలం తడి స్థితిలో భద్రపరచుటకు ఈ రసాయనాన్ని వాడతారు? ఫార్మాలిన్ వాడతారు. తరువాయి ప్రశ్న, విద్యార్థులు శాస్త్రీయ విషయాలను ఇతరుల నుంచి తెలుసుకోవడానికి బదులు పరిశోధకుని దృక్పథంతో తమకు తామే పరిశోధించి తెలుసుకునే పద్ధతిని హ్యూరిస్టిక్ పద్ధతిని నిర్వచించిన వారు క్రింది వానిలో? ఆర్మ్స్ట్రాంగ్ నిర్వచించారు. ఇవి ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.